భారతీయం యూట్యూబ్ వీక్షకులకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మనం హిందూ సంస్కృతి గొప్పతనం తెలియాలంటే అర్థం చేసుకోవలసిన కొన్ని శాంతి మంత్రములు గురించి తెలుసుకుందాం. శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వకాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజు గురు శిష్యులు కలిసి చదివేవారు. వేద విధులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్థం తెలుసుకోవటం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుస్తుంది. అందులో మొదటిది ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం సర్వజీవులు రక్షింపబడుగాక, సర్వజీవులు పోషించబడుగాక, అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి సమాజ ఉద్ధరణ కోసం పనిచేయాలి. మన మేధస్సు వృద్ధి చెందుగాక, మన మధ్య విద్వేషాలు రాకుండుగాక. ఆత్మ అంటే వ్యక్తిగత శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగుగాక. రెండవది ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. దీని భావం సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక, సర్వులకు శాంతి కలుగుగాక, సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక, సర్వులకు శుభము కలుగుగాక. మూడవది ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిః దుఃఖమాప్నుయాత్. దీని భావం సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక, సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండుగాక, అందరికీ ఉన్నతి కలుగుగాక, ఎవరికి బాధలు లేకుండుగాక. నాలుగవది కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశీయం క్షోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయః. దీని భావం మేఘాలు సకాలములో కురియుగాక, భూమి సస్యశ్యామలమై పండుగాక, దేశములో ఏ బాధలు లేకుండుగాక. పురోహితులు, పురం అంటే ఊరునకు హితం చేసేవారు, వారి సంతతి నిర్భయులై సంచరించెదరుగాక. ఐదవది ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం సర్వవ్యాపి నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము అంటే మిథ్య నుంచి సత్యమునకు గొనిపొమ్ము. అజ్ఞానం అనే అంధకారం నుండి
జ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము. 6వది, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. దీని భావం, ప్రజలకు శుభము కలుగుగాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గములో పాలింతురుగాక. గోవులకు బ్రహ్మజ్ఞానం కలిగిన వారలకు శుభము కలుగుగాక. జగతిలోని సర్వజనులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లెదరుగాక. 7. ఓం శం నో మిత్రః శం నో వరుణః ఓం శం నో భవత్వర్యమాః శం నో ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రాహ్మణో నమో వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు మక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం, సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన ఎడల ప్రసన్నం అగుదురుగాక. బ్రహ్మజ్ఞానం కలిగిన పండితులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను, సత్యమునే పలికెదను. సత్యము బ్రహ్మము నన్ను రక్షించుగాక. నా గురువును సంరక్షకులను రక్షించుగాక. 8వది, ఓం ద్వౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి అపా శాంతి ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం, స్వర్గమునందు, దేవలోకమునందు, ఆకాశమునందు, అంతరిక్షమునందు, ఆకాశమునందు, భూమిపైన, జలమునందు, భూమిపై ఉన్న ఓషధులు, వనమూలికలు అన్ని లోకములందలి దేవతలయందు, బ్రహ్మయందు, సర్వజనులయందు శాంతి నెలకొనుగాక. పంచభూతముల వలన గాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన కానీ అపాయములు కలుగుకుండునుగాక. శాంతి యందే శాంతి నెలకొనుగాక. నాయందు శాంతి నెలకొనుగాక. పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్థం చేసుకోండి. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక అందరి క్షేమం కోసం, సర్వప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్థించడం మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం. సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.